ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం కదా. ఇటీవల కాలంలో ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలు అయితే జమ చేసింది. నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అవుతుంది. రైతులకు సంబంధించి మరొక కొత్త పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు, ఆ పథకం ఏంటి, ఇందుకు సంబంధించి ఈ రోజు వచ్చినటువంటి వివిధ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా, ఎప్పుడెప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తారు, చనిపోయిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త పథకానికి రైతులకు కూడా అందించడం జరిగిందండి. సంబంధించి విధి విధానాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం మందికి నిధులు అనేది జమ చేసింది, కొంతమందికి నిధులు అనేది జమ కాకపోవడంతో రైతు భరోసా నిధులు అనేది నుంచి ఎప్పటి వరకు జమ అవుతూ ఉంటాయి. 8 నెలల పాటు డబ్బులు అనేది ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. దాని వారి పరిస్థితి ఏంటి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో రైతు బంధు మాత్రం పెట్టుబడి సాయానికి అందించేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి సీజన్ లో 2,800 కోట్ల రూపాయలు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండా రైతు బంధు ఎలాంటి రూల్స్ విధానం పాటించిందో అలాంటి విధానంలో ధరణిలో ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యులు ఏదైతే ఉంటే సరిపోయేది, అందరికైతే నిధులు అనేది జమ చేశారు. అదే విధానం అనేది ఫాలో అయితే కావడం జరిగింది కదా. ప్రస్తుతం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విషయంలో కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, జియో వికాస్ స్కీమ్ భరోసా రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది. సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పైన కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. జనవరి 26 తారీఖు నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తూ వస్తుందండి. కూడా కంగారు పడిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే పోయిన సంవత్సరంలో రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడం, ఈ సంవత్సరంలో వచ్చేసి రైతు భరోసా నిధులు అనేది ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది కదా. తాజాగా ఇందుకు సంబంధించి వారీగా దాంతో పాటు ఎకరాల వారీగా విస్తీర్ణాలు పెంచుకుంటూ ప్రభుత్వం తాజాగా నిధులు అనేది జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు దాదాపు 3 నుంచి 3.5 ఎకరాలు 4 ఎకరాలు 5 గుంటలు ఇలా ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ప్రభుత్వం 4,800 కోట్ల రూపాయలు, తాజాగా వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి 5,050 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో నిధులు జమ చేసినట్లు ఆర్థిక శాఖ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. బట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో నిధులు అనేది జమ అవుతున్నాయండి. కూడా కంగారు పడిన అవసరం లేదు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలను ప్రారంభించి కొనసాగిస్తూ వస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి రైతు గ్రామానికి సంబంధించి ఏదైతే జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి నాణ్యమైన విత్తనాలు అనే నూతన పథకాన్ని జూన్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారన్నమాట. కొత్త పథకాన్ని రైతులకు గుడ్ న్యూస్ చెప్పే విధంగా దీనివల్ల బెనిఫిట్ ఏందనేది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక పర్యవేక్షణలో ఉత్పత్తి చేసే అన్ని రకాల నాణ్యమైనటువంటి గింజనాలు, అంటే పత్తి గింజనాలు కావచ్చు, అన్ని రకాల విత్తనాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి 3 నుంచి 5 ఆసక్తి కలిగినటువంటి అభ్యుదయ రైతులను జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద పంపిణీ అయితే చేస్తామన్నారు. ఈ పథకంలో సుమారు 2,500 నుంచి 3,000 క్వింటాల్లో 5 ప్రధాన పంటలు వరి, కంది, పెసర, మినుము, అదేవిధంగా మరియు జొన్న దాదాపు 40,000 మందికి పైగా రైతులకు పంపిణీ అయితే జరుగుతుందని, నాణ్యమైన విత్తనాలు అంటే నకిలీ విత్తనాలు కాకుండా నాణ్యమైన విత్తనాలు పంపిణీ తక్కువ ధరకు అయితే చేస్తామని, మోసాలకు తావు లేకుండా కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు, అన్ని పథకాలకు సంబంధించి కూడా రైతులకు కొన్ని బెనిఫిట్స్ అయితే అందుతూ ఉన్నాయి కదా. ఈ కోణంలో వచ్చేసి మనకు రైతులకు విత్తనాలు గింజలు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. రైతు భరోసా సంబంధించి ఇటీవల కాలంలో తాము అధికారంలో వచ్చిన వెంటనే 8,200 కోట్ల రూపాయలు రైతుల భరోసా ఖాతాలు అయితే జమ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ 3.5 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు కంప్లీట్ అయినట్లు, 4 ఎకరాల నుంచి 5 ఎకరాల ఆ పైన రైతులు ఆలస్యం అవుతుందని, ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ఆలస్యం, ఈ మంత్ మొత్తంలో రైతు భరోసా
భరోసా నిధులు జమ అవుతాయా లేదని చెప్పేసి దీనిపైన అదే కంగారు పడుతున్నారు. ఎవరు కూడా కంగారు పడ అవసరం లేదని, ఎందుకంటే రైతు భరోసా అనేది పథకాన్ని ప్రారంభించాం కాబట్టి ఇది కొనసాగుతుంది. విడతల వారీగా ప్రభుత్వమే రిలీజ్ చేస్తుంది. ఇది 2-3 రోజులు కలిపి ప్రభుత్వం నుంచి 200 కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేస్తుంది. అర్హత ఉన్న వారికి లిస్ట్ అనేది వ్యవసాయ అధికారులు ఆర్థిక శాఖకు పంపించిన వెంటనే గ్రీన్ సిగ్నల్ వస్తుందన్నమాట. ఇక బ్యాంకు పనిదినాల బట్టి మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా వచ్చిన వారు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నవారు ఫుల్ ఖుషిగా ఉన్నారు. రాని వారు మాత్రం నిధులు అనేది జమ కాలేదు. ఈ సీజన్ లో కనుక రైతు భరోసా నిధులు జమ కాకపోతే నెక్స్ట్ సీజన్ లో వస్తాయా రావా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారి పరిస్థితి ఏంటనే చాలా మంది అయితే సంబంధించి అడుగుతూ ఉన్నారనమాట. ప్రభుత్వం చెప్పినట్లుగానే 10 ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది. ఏప్రిల్ మంత్ మొత్తం కూడా ఈ రైతు భరోసా నిధుల ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. కాస్త నిధుల పద్ధతిలో కొనసాగించినప్పటికీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వివిధ పథకాలను ప్రారంభించి కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఇందిరా మహిళల విషయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయిస్తామని చెప్పి పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. 72,000 ఏదైతే ఇళ్ల పట్టాలు, అందులో కూడా కొంతమందికి ఇల్లు ఉన్న వారికి అయితే వచ్చాయని చెప్పేసి ప్రజాపాలనలో కావచ్చు వివిధ మార్గాల్లో ఫిర్యాదులు రావడంతో మరోసారి వెరిఫికేషన్ చేసి వారి పట్టాలను అయితే వెనక్కి తీసుకొని కొత్త వారికి అయితే ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేశారట. ఇక కంప్లీట్ చేసిన వారికి ప్రధాన కారణం పట్టాలు తీసుకున్న వారు కూడా అనేది ప్రారంభించకపోవడంతో జరిగిన పొరపాట్లను సరిదిద్దే విషయంలో ప్రభుత్వం ముందడుగైతే వేసిందనమాట. కొత్త వారికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలో దాదాపు ఈ కార్యక్రమానికి సంబంధించి నిధుల కొరత వల్ల కార్పొరేషన్ హడ్కో ద్వారా వచ్చేసి 3,000 కోట్ల రూపాయల రుణాలను అయితే తీసుకుందట. ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని, ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని చెప్పేసి రాజీవ్ యువ వికాస్ సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు సంబంధించి ఎలా అంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాలకు సంబంధించి సొంతంగా ఉపాధి పెంచేందుకు ఆర్థిక సాయం చేసేందుకు గాను ఈ స్కీమ్ తీసుకొచ్చి 4 లక్షల వరకు అయితే ఇటు బ్యాంకు లింకేజ్లతో పాటు ప్రభుత్వం కొంత సబ్సిడీ అయితే అందిస్తున్నారు కదా. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా రుణ సాయాన్ని పొందేందుకు అర్హులైన వారికి చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత ప్రధానంగా డ్రోన్లు, చిన్న ట్రాక్టర్లు, రొటవేటర్లు, ప్యాడీ పిల్లర్లు, అదేవిధంగా కాటన్ షెడ్డర్లు, బ్రూమ్ స్ప్రేయర్లు, సీడ్ ఫెర్టిలైజర్ డ్రిల్ కావచ్చు, బండ్ ఫార్మర్స్, డిస్క్ హారో కావచ్చు, పవర్ వీడరు, బ్యాటరీ ఆపరేటరు, స్పేరు, ఆటో ఆపరేటెడ్ నాగళ్ళు, మచ్లింగ్ మెషిన్లు తదితర పంపిణీకి అనువుగా ఉంటాయని చెప్పేసి వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చిందనమాట. వ్యవసాయ రంగ యంత్ర పరికరాల అవసరం డిమాండ్ దృష్టిలో వాటిని రాజీవ్ వికాసం చేర్చడం జరిగింది. బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్ అయితే తెలపడం జరిగిందనమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే యువతకి ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి సాగిస్తుంటారు కాబట్టి ఈ క్రమంలో ఎక్కువ మందికి సాగు వ్యవసాయంలో ఉపయోగించే యంత్ర పరికరాలపై దరఖాస్తు చేసుకుంటున్నారు. వారికి ఎక్కువగా లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుందనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాజీవ్ వికాసానికి సంబంధించి స్కీమ్ గడువు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 14 తారీఖు వరకు అయితే ఉంది. 9 లక్షల వరకు అయితే అప్లికేషన్లు అయితే వచ్చాయట. దరిదాపున రేషన్ కార్డు, దాంతోపాటు ఆదాయ కుల సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలా మంది అప్లికేషన్ చేసుకోకపోవడం, ఇక ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 74 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా అయితే రైతు భరోసా నిధులు అనేది జమ చేశామని, తాజాగా ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఉన్న లిస్టు ప్రకారం వ్యవసాయ అధికారుల మందికి పొరపాట్లు జరిగినట్లు వ్యవసాయ అధికారుల నుంచి గుర్తించారు. 20 నెంబర్లకు సంబంధించి 20 నెంబర్లు 20 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు సాగు చేస్తే మిగతా 15 ఎకరాలు రాకపోయినా పర్లేదు కానీ 5 ఎకరాలు రాకపోవడంతో 20 నెంబరు బ్లాక్ చేయడంతో వాటిని 3 అయితే విప్పుతున్నారు అన్నమాట. వారికి డబ్బులు అనేది జమ అయ్యే విధంగా ప్రభుత్వం నుంచి కొన్ని అయితే వేగవంతం అనేది చేయడం జరిగిందండి. వారు ఎదురు చూస్తున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులైతే ఇప్పుడు నిధులు జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం వాయిదాల రూపంలో నిధులు అనేది ఎకరాల వారీగా పెంచుకుంటూ ఒకేసారి అయితే నిధులు జమ చేయాలని అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే ఉన్నాయి. దీని కారణంగా వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట. రైతు భరోసా స్కీమ్ అనేది ప్రారంభించారు కదా, వారికి కూడా త్వరితగతిన నిధులు అనేది జమ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట. దీనికి సంబంధించి అధికారులు అయితే వేగవంతం చేశారు. ఈ రోజు మనకు రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ అవుతాయండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి. వచ్చిన వెంటనే ఎన్ని ఎకరాలు ఉంది, ఇంత మొత్తం డబ్బులు పడడానికి కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.